దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాలను సరఫరా చేయడంలో ఎఫ్సీఐ కీలక పాత్ర పోషిస్తోందని, రైతులు పండించిన పంటను నిల్వ చేసి అవసరమున్న చోట నిరాటకంగా సరఫరా చేస్తోందని ఎఫ్సీఐ డివిజనల్ మేనేజర్ ఎఫ్సీఐ నిజామాబాద్ మేనేజర్ రిజ్వాన్ స్పష్టం చేశారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా పేద ప్రజలకు తమ సేవలు అందించి తమ సత్తా చాటిందన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అవగాహన సదస్సు నిర్వహించిన ఎఫ్సీఐ అధికారులు. డివిజనల్ మేనేజర్ ఎఫ్సీఐ నిజామాబాద్ మరియు ఏజీఎం డిఓ నిజామాబాద్ మేనేజర్ ఎఫ్సీడీ డిచ్పల్లి మేనేజర్ ఎఫ్సీడీ డిచ్పల్లి కార్యక్రమంలో పాల్గొని దేశంలో నిరుపేదలకు అందిస్తున్న సేవల గురించి వివరించారు. సందర్భంగా డివిజనల్ మేనేజర్ నిజామాబాద్ రిజ్వాన్ అహ్మద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాలకు సరఫరా చేయడంలో ఎఫ్సీఐ కీలక పాత్ర పోషిస్తోందని, 2018 నుండి ఇప్పటి వరకు ఎఫ్సీఐ దేశవ్యాప్తంగా 2524 ఎల్ఎంటీ విక్రయించిందని, 1242 ఎల్ఎంటీ అవసరమైన ప్రదేశాలకు పంపించిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో ఎఫ్సీఐ ఉద్యోగులు చాలా కష్టపడి పనిచేస్తారని, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అమలు కోసం విజయవంతంగా ఆహార ధాన్యాలను సరఫరా చేశారని, ఈ దేశంలోనే పేద ప్రజలకు నిరంతరాయంగా ఆహార సరఫరా కోసం ఎఫ్సీఐ ఉద్యోగులు కొందరు తమ జీవితాన్ని కోవిడ్-19కి త్యాగం చేశారన్నారు. మాల్ న్యూట్రిషన్ వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు ఎఫ్సీఐ పేద ప్రజలకు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేస్తోందని ఆయన తెలిపారు. ఎఫ్సీఐ నాణ్యత నియంత్రణ అంశాల గురించి వివరిస్తూ శ్రీ ఓంకేశ్వర్ బిహారీ ఏజీఎం ఏసీ నిజామాబాద్ మాట్లాడుతూ అవసరమైన వారికి నాణ్యమైన ఆహార ధాన్యాలను అందించడానికి ఎఫ్సీఐ అత్యంత శ్రద్ధ తీసుకుంటోందన్నారు. ఎఫ్సీఐ మిశ్రమ సూచిక పద్ధతిని అమలు చేయడం ద్వారా ఆహార ధాన్యాల రీసైక్లింగ్కు ముగింపు పలికిందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఎఫ్సీఐ డివిజనల్ మేనేజర్ రిజ్వాన్తో పాటు ఏజీఎం బుంకేశ్వర్ బిహారీ, క్యూసీ మాధవీలత, ఎఫ్సీడీ డిచ్పల్లి మేనేజర్ సంతోష్ కుమార్, ఎఫ్సీఐ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నిజామాబాద్ డిస్టిక్కి ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చారు. మేము ఈ ఎఫ్సీఐలో ఎటువంటి ఆపరేషన్స్, ఇది మాది ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, మేము ఎలాంటి ఆపరేషన్స్ మేము ఇక్కడ చేస్తున్నాం అనేది మీడియా ద్వారా ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు జరిగింది. సో ఆన్ దిస్ ఒకేషన్ ఐ రిక్వెస్ట్ అవర్ డివిజనల్ మేనేజర్ శ్రీ రిజ్వాన్ అహ్మద్ సార్ టు కమ్ అండ్ ఆక్యుపై దిస్. ఒక గోడౌన్ సార్, గోడౌన్ నెంబర్ 2 ఒక కంపార్ట్మెంట్ లో 12 స్టాక్లు ఉంటాయి. ఈ 12 స్టాక్లలో ఇది ఒక స్టాక్, ఇది రిసీట్ పార్ట్ స్టాక్, ఇంకా ఫుల్ గా కంప్లీట్ కాలేదు, రిసీట్ వస్తుంది. మేము ఒక కన్సైన్మెంట్ అంటే 580 బస్తాలకు ఒక కన్సైన్మెంట్ లాగా తీసుకుంటాము. మా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే, మిల్లర్ నుంచి ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ మిల్లర్ కన్సైన్మెంట్ ఓపీఎంఎస్ లో జనరేట్ చేస్తారు. ఆ జనరేట్ చేసిన కన్సైన్మెంట్ తీసుకొచ్చి మా ప్లాట్ఫామ్ మీద మేము డంప్ చేపిస్తాము. ఒకసారి డంప్ అయిన తర్వాత దాన్ని మా క్వాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తారు. క్వాలిటీలో అన్ని విధాల క్వాలిటీ దాన్ని మాకున్న స్టాండర్డ్స్ ప్రకారం క్వాలిటీ ఉంటే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఒకసారి యాక్సెప్ట్ అయిన తర్వాత మేము దాన్ని ఇలా స్టాకింగ్ చేసుకుంటాం. అకౌంటింగ్ కోసం మేము ఇక్కడ ఒక స్టాక్ కార్డ్ మెయింటైన్ చేస్తాము. ఎవ్రీడే ఈ పర్టికులర్ స్టాక్లో ఎంత రిసీట్ వచ్చిందని దాంట్లో అప్డేట్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైం మా క్వాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పర్టికులర్ స్టాక్లో ఎలాంటి ప్రిజర్వేషన్ కోసం ఈ రైస్ని కాపాడడం కోసం వాళ్ళు చేసే ప్రిజర్వేషన్ సంబంధించిన యాక్టివిటీస్లో ఏమేమి చేశారు, వాళ్ళు ఫ్యూమిగేషన్ చేశారా,
స్ప్రేయింగ్ చేశారా, ఏం చేశారని కూడా దాంట్లో ఎంట్రీ చేసి పెడతారు అకౌంటింగ్ కోసం. ఎప్పుడు ఏ టైంలో వచ్చినా సరే మనకి పర్టికులర్ స్టాక్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. ఈ రకంగా దీన్ని స్టాక్ బిల్డ్ చేయడానికి మేము ఒక పద్ధతి ఫాలో అవుతాం. 13/8 ప్యాటర్న్ ఫాలో అవుతాము. ఒక స్టాక్లో 7 సెక్షన్స్ ఉంటాయి. 7 సెక్షన్లు హైట్ 23 వరకు తీసుకెళ్తాము. ఒక 3480 బ్యాగ్స్ మేము దీంట్లో స్టోర్ చేస్తాం. ఒక దాంట్లో ఒక పద్ధతి ప్రకారం స్టోర్ చేస్తాం ఇక్కడ. సో క్వాలిటీ పాస్ అయిన తర్వాత మేము ఏం చేస్తామని చెప్పాను కదా, క్వాలిటీలో మా క్యూసీ మేనేజర్ స్టాఫ్ ఏం చేస్తారనేది ఇప్పుడు మా మేనేజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మేము ఆ స్టాక్ ఫుల్ అయిన తర్వాత దాన్ని నిల్వ చేయాలి. దాంట్లో స్టాక్ మొత్తం 7 ఏసీకెల్ పడి ఒక స్టాక్ ఫుల్ అయిపోయిన తర్వాత దాన్ని పురుగులు లేకుండా కాపాడటం కోసము, నిల్వ ఉంచడం కోసమని మేము దానికి ఫ్యూమిగేషన్ అనేది పీరియాడికల్గా ఫ్యూమిగేషన్స్ అనేవి చేస్తాము. అండ్ తర్వాత స్ప్రే అనేది చేస్తూ ఉంటాం. స్ప్రే అనేది ప్రతి 15 రోజులకు ఒకసారి చేస్తాం. అదేంటంటే సేమ్ పొలాల్లో పురుగుల మందులు కొట్టినట్టు అట్లా ఇక్కడ మాకు మెలాథియన్ అని డెల్టామెథ్రిన్ అని 2 రకాలు ఇవి ఉన్నాయి. వాటిని పీరియాడికల్గా 15 రోజులకు ఒకసారి అట్లాగా వాటిని స్ప్రే చేయిస్తూ ఉంటాం స్టాక్ మీద అంతా. దాంతో పురుగు పట్టుకోండి. అండ్ పురుగు పడితే పురుగులు ఏమన్నా ఉన్నాయంటే ఇమీడియట్గా దానికి కవర్ వేయిస్తాం. కవర్ వేయటం అంటే అది ఆ పైన బ్లూ కవర్ ఉంది చూసారా, అది మొత్తం ఒక స్టాక్కి వచ్చేట్లుగా వస్తుంది అనమాట. మొత్తం ఇట్లా టాబ్లెట్స్ పెట్టేసి స్టాక్ చుట్టూతూ అది మొత్తం కవర్ ఇట్లా కిందకి దించి కంప్లీట్ క్లోజ్ చేసేస్తాం. దాన్ని 7 రోజులకి లోపల నుంచి పాయిజనస్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. అది బయటకు పోకుండా పూర్తిగా క్లోజ్ చేసేస్తాం టేప్ చేసి. ఆ 7 రోజుల్లో ఆ పాయిజనస్ గ్యాస్తో ఆ పురుగు చచ్చిపోతుంది. సో అట్లా పురుగు అవ్వకుండా కాపాడుతూ స్ప్రేలు చేస్తాం. తర్వాత అయిన తర్వాత కూడా ఈ రకంగా చేస్తూ ఉంటాం. ఎలుకలు కూడా సైంటిఫిక్ కూడా ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటది అని అంటే ఎలుకలు కానీ పాములు కానీ పైకి ఎక్కడానికి అనుకూలంగా స్టెప్స్ కూడా జాయింట్ ఉండదు. స్టెప్స్ కూడా ఒక కొంత గ్యాప్ తో ఉంటాయి. మనం దాటాలన్నా కూడా అడిగేసి దాటాలి, అంటుకొని ఉండదు. మనుషులు అయితే దాటుతారు కానీ ఇంకా ఇలాంటి ఏది దాటడానికి వీలు ఉండదు. మీరు చూస్తే తెలుస్తుంది, గ్యాప్ ఉంటుంది. ప్లాట్ఫామ్ దగ్గర కూడా ప్లాట్ఫామ్ ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్ ఇట్లా ఉండదు, ఇట్లా ఎడ్జ్ ఉంటుంది. సో ఇట్లా ఎక్కడానికి రాదు దాన్ని. సో సైంటిఫిక్ కూడా ఉంటుంది. సో వీటిలోకి అసలు అది ఎలుకలు వచ్చేది వచ్చినా కానీ ఏదైనా ఒకటి వచ్చినా కూడా ఫ్యూమిగేషన్ చేసినప్పుడు అది కూడా చచ్చిపోతుంది. ఇంట్లోకి తీసుకుంటారు మళ్ళీ. అంటే ఒక్క గింజ కూడా వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి ఇదన్నమాట. మళ్ళీ దాంట్లోకి తీసుకునేది ఇది పచ్చి బియ్యం. ఇది మన దగ్గర కన్జ్యూమ్ చేసేది రా రైస్. ఇది రా రైస్. ఇది బాయిల్ రైస్. రైస్ కెర్నల్స్ అని అంటాం. ఎఫ్ఆర్కే బలవర్ధక బియ్యం. ఇవి ప్రతి 100 గింజల్లో 1 గింజ కలుపుతాం. 1%. ప్రతి 100 గింజల్లో ఎఫ్ఆర్కే కెర్నల్ కూడా ఇది FSSAI ప్రకారం ప్రిస్క్రైబ్. రా రైస్ లో కూడా ఎఫ్ఆర్కే ఉన్నది. పిల్లర్లు ఇంటాను దాన్ని ఆ బియ్యంలో కలిపి మాకు లాస్ట్ ఒక ప్లేట్ మీరు మన భారతదేశంలో 10 నుంచి 12% ఏదైతే మనం ప్రొడ్యూస్ చేస్తామో ఆ 10 నుంచి 12% FCA పర్చేజ్ చేస్తుంది. రా రైస్, ఉప్పుడు బియ్యం కానీ పచ్చి బియ్యం కానీ
15 to 18% పర్చేజ్ చేస్తూ ఉంటుంది టోటల్ యొక్క పండినటువంటి పంటలో. వాటిని ఎక్కడైతే అవసరం ఉంటుందో వాటికి టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్క ప్రజలకి, పేదవారికి, రేషన్ కార్డు ఉన్నవారికి కూడా అందించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మన భారతదేశంలో 75 కోట్ల మందికి ఈ యొక్క టీపీడీఎస్ ద్వారా రైస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అది పూర్తిగా ఎఫ్సిఐ యొక్క ఆధీనంలోనే జరుగుతూ ఉంటుంది. అలాగే మూమెంట్ డిపోల్లో కూడా ఆల్మోస్ట్ 2199 డిపోలు భారతదేశంలో ఉన్నాయి. మన యొక్క తెలంగాణలో 72 డిపోలు ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ అవర్ బిహారీ సార్ టు షేర్ ఫ్యూ పాయింట్స్ ఆన్ దిస్ మీడియా. में हम लोग क्या क्या काम कर रहे हैं और अपना जो है फूड कॉर्पोरेशन एक्ट 1964 के तहत हुई थी। इसका पहला सेटअप जो है 1965 में हुआ था, जिसका रीजनल ऑफिस जो हेडक्वार्टर जो है चेन्नई में किया गया था। बाद में इसको जो है शिफ्ट न्यू दिल्ली को सारे सेंटर्स को हेडक्वार्टर जो है न्यू दिल्ली को शिफ्ट कर दिया गया था। उसके बाद अभी के सिचुएशन में हमारे एफसीआई के 5 जोन में पूरे इंडिया को डिवाइड किया गया है, ईस्ट, वेस्ट, नॉर्थ, साउथ और नॉर्थ ईस्ट जोन। 5 भाग में जोनल ऑफिस हैं हमारे, 29 रीजनल ऑफिस हैं। ये रीजनल ऑफिस हमारे प्रत्येक स्टेट कैपिटल में सिचुएटेड हैं, जहां से हम सारे डिविजनल ऑफिसेस को गवर्न करते हैं। फिर रीजनल ऑफिस के बाद उसको डिविजनल ऑफिस में बांटा गया है और डिविजनल ऑफिस के अंदर में डिपो रहते हैं। जैसे डिपो में पहले हमारा ये खुद का गोडाउन है, एफएसडी बोलते हैं या बीएससी बोलते हैं, और प्राइवेट वेयर हाउसेस का भी हम यूज करते हैं। जैसा कि संतोष जी ने बताया, सेंट्रल वेयर हाउस कॉर्पोरेशन, जो आप लोग यहीं के रहने वाले हैं, हमारे पास लोकल निजामाबाद में 2 सेंटर हैं, सीडब्ल्यूसी निजामाबाद और सीडब्ल्यूसी सारंगपुर। वो भी मिनिस्ट्री, सेम हमारी ही मिनिस्ट्री की सिस्टर कंसर्न है। एक गोडाउन हमारे पास और है जो सीडब्ल्यूसी बोधन हुआ। उसके बाद एसडब्ल्यूसी का भी गोडाउन हम लोग, तेलंगाना का टीएसडब्ल्यूसी कॉर्पोरेशन है, जिसके तहत हम लोग उनके गोडाउन को पूरे तेलंगाना में यूज कर रहे हैं। एक स्कीम है पीईजी, प्राइवेट इंटरप्रेन्योर गोडाउन, उसमें भी हम ले रहे हैं। कुछ सेंटर्स पे निजामाबाद में PPP कॉन्सेप्ट एक आया, फिर उसके बाद उसमें पब्लिक प्राइवेट पार्टनरशिप के तहत कोई बंदा जो है अपना गोडाउन सेटअप करता है, फिर हम उसको हायर कर लेते हैं कुछ सर्टेन क्लॉज के साथ। इस तरह से विभिन्न प्रकार के गोडाउन्स हमारे पास हैं पूरे इंडिया में, जिसमें हम लोग फूड ग्रेन्स को स्टोर करते हैं, प्रिजर्वेशन करते हैं। वहाँ पे प्रोक्योरमेंट भी होता है। अब एक टर्म आता है हमारा प्रोक्योरिंग रीजन। कुछ स्टेट्स भारत में ऐसे हैं जहाँ प्रोक्योरमेंट का काम हम करते हैं, जहाँ सरप्लस फूड ग्रेन्स फार्मर प्रोड्यूस करते हैं और उनको स्टेट गवर्नमेंट उनको नहीं ले पाती है। जैसे उसमें से एक हमारा तेलंगाना रीजन भी है, पंजाब है, हरियाणा है, छत्तीसगढ़ है और कुछ पार्ट्स MP है। जहाँ आप लोग जो तरह तरह के मीडिया हाउस को होल्ड करते हैं, आप लोगों के प्रेस्टीजियस अखबार हैं, प्रेस्टीजियस टीवी चैनल्स हैं, उसके लिए ये एक अपॉर्चुनिटी है जो हम आपसे शेयर करें कि हमारे यहाँ क्या काम होता है एफसीआई में। जैसे कि आप देख रहे हैं ट्रक आ रहे हैं, रेक लोड हो रहा है। तो ये डिचपल्ली गोडाउन जो है ये निज़ामाबाद में एफसीआई का अपना गोदाम है। इसके अलावा भी बहुत सारे गोदाम हम लोगों ने हायर कर रखे हैं। जैसा कि आपको पता है कि तेलंगाना की जो इकनॉमी है वो टोटली एग्रीकल्चर बेस्ड है और एग्रीकल्चर में सिर्फ पैडी ही यहाँ पर होता है और कोई ख़ास क्रॉप होती नहीं है। पैडी की एक साल में 2 सीज़न होता है। तो यहाँ के जो फार्मर्स हैं उनको मैक्सिमम बेनिफिट कैसे दिया जाए, इसको एफसीआई इंश्योर करता है। हम लोग उनसे, स्टेट गवर्नमेंट पैडी खरीदता है और हम लोग एफसीआई वाले उनका जो चावल प्रोड्यूस होता है मिलर से चावल लेते हैं, ताकि सारी गवर्नमेंट ऑफ इंडिया की जो स्कीमें हैं उसको तेलंगाना में ख़ास तौर से हम लोगों को यहाँ निज़ामाबाद में उसको इम्प्लीमेंट किया जा सके। फार्मर्स को अपना जो MSP दाम है वो पूरा का पूरा मिल सके, बिचौलिए कोई उसमें सेंधमारी न कर सके। इसलिए हम लोगों को ये कार्य गवर्नमेंट ऑफ इंडिया की तरफ से दिया गया है। तो बहुत से लोगों को भ्रम रहता है कि एफसीआई क्या करता है क्या नहीं। इस वजह से हम लोग कभी कभी स्कूल के बच्चों को बुलाते हैं, उनको अवेयर करते हैं, ताकि उनको पता तो चले कि एफसीआई क्या काम करता है और किस लेवल पे करता है। तो इसीलिए आज आप लोगों को आई एम वेरी थैंकफुल टू यू दैट यू हैव स्पेयर्ड सम टाइम फॉर दिस नोबल कॉज। और अभी थोड़ी देर में हम लोग चलेंगे गोडाउन में,
गोडाउन में आप लोगों को दिखाएंगे कि कैसे ये फूड ग्रेन आता है, कैसे रखा जाता है, कैसे कितनी मेहनत से इसको हमारे क्वालिटी कंट्रोल के जो लोग हैं वो प्रिजर्व करते हैं। 2-2 3-3 साल तक पड़ा रहता है और ख़राब नहीं होता। ये जो है साइंटिफिकली इसको प्रिजर्व किया जाता है। और दूसरी चीज़ सबसे इम्पोर्टेंट ये है कि जहाँ पर फूड ग्रेन नहीं होता, जैसे कि झारखंड है, मतलब व्हीट राइस प्रोड्यूस नहीं होता, केरला में है, ये सब प्रोडक्शन नहीं होता, तो वहाँ हम लोग जैसे झारखंड से, यहाँ से तेलंगाना से, पंजाब, हरियाणा, यूपी, वहाँ से भेजते हैं रेक के माध्यम से, रेक समझते हैं, ट्रेन से भेजते हैं। और हम लोग तो यहाँ से डेली एक रेक लोड करते ही करते हैं, 2-2 रेक, 3-3 रेक, जैसी आवश्यकता होती है कि कहीं भी भुखमरी न फैलने पाए। तो कोविड के टाइम में जैसे आप लोगों ने सबने महसूस किया कि अमेरिका ने पैसे बांटे, बहुत सारे जो डेवलप कंट्री हैं उन्होंने पैसे बांटे, लेकिन हम लोगों ने फूड ग्रेन बांटा। मोदी जी के सौजन्य से उन्होंने जो स्कीम चलाई, तो मतलब घर से निकलना मुश्किल था, तो जो गरीब लोग हैं वो कहाँ जा करके रोजी रोटी कमाते, बहुत ही मुश्किल काम था। जो लोग जॉब में थे उनकी जॉब चली गई, जो लोग डेली अर्नर थे वो माइग्रेंट्स कर गए, तमाम लोग पैदल चले गए। तो ऐसे में ये जो मोदी गवर्नमेंट ने एक स्कीम चलाई जिसको PMGKY कहते हैं, वो तब से चली आ रही है। उसके तहत 5 किलो फूड ग्रेन, चाहे वो गेहूं हो या राइस हो, सबको दिया गया और वो स्कीम अभी चलती चली जा रही है। तो उम्मीद है कि जब तक ये चीज़ हमारे यहाँ से ख़त्म नहीं हो जाएगी, सबको एम्प्लॉयमेंट नहीं मिल जाएगा, तो कम से कम हम लोग, हमारे अंदर तो ये सेटिस्फैक्शन है कि हम लोगों ने पूरे इंडिया की जनता को खाना खिलाया कोविड के टाइम में, वरना क्या हाल होता ये आप लोग इमेजिन कर सकते हो। तो इसी चीज़ को थोड़ा सा और मीडिया के ज़रिए हम लोग ये चाहते हैं कि आप लोग का जो चैनल है, जो अखबार है प्रेस्टीजियस, उसमें आप लोग इस चीज़ को शो करेंगे, तो जो आपके रीडर्स हैं, जो आपके व्यूअर्स हैं, वो उसको देख करके और मोटिवेट होंगे और क्या काम हो रहा है इससे बच्चों को जानना पड़ेगा ना। जो आपके टीवी चैनल्स वगैरह हैं, ये आप लोग दिखाएंगे तो वो बच्चे समझेंगे और क्या काम हो रहा है, देश में क्या चीज़ चल रही है, व्हाट वी आर डूइंग, ये सारी चीज़ें। इसीलिए आपको एक आज बुलाया गया था, जिसके लिए हम लोग आपके बहुत आभारी रहेंगे। हमेशा राइस सरप्लस है इंडिया में, वाइल्ड राइस सरप्लस है। इस वजह से मिनिस्ट्री ने, गवर्नमेंट ऑफ इंडिया की मिनिस्ट्री ने ये कहा कि अब हम रॉ राइस लेंगे, क्योंकि ज़्यादातर जैसे आपके यहाँ फूड हैबिट है रॉ राइस ही खाते हैं, तेलंगाना में हम लोग रॉ राइस कंज्यूम करते हैं। तो जो खाने वाला है उसको, उसकी जो हैबिट है, जैसे वो रॉ राइस खाता है तो रॉ राइस ही का प्रोडक्शन होना चाहिए। ऐसी चीज़ प्रोड्यूस करके क्या करेंगे जिसकी डिमांड ना हो। वो रिलैक्सेशन दिया, रॉ राइस भी ले रहे हैं और बॉइल्ड राइस भी ले रहे हैं, दोनों ले रहे हैं। बॉइल्ड राइस भी शुरू है, मतलब साइमल्टेनियसली। ऐसा नहीं है कि वो बॉइल्ड राइस मना कर दिया तो नहीं, बॉइल्ड राइस फिर मिनिस्ट्री ने इस चीज़ को समझा है और FCI ने उसको अलाउ किया है। बॉइल्ड राइस आता है, अभी अंदर चलेंगे देखेंगे, बॉइल्ड राइस बहुत है, रॉ राइस भी है, दोनों है। जहाँ जिस चीज़ की ज़रूरत होगी वहाँ उस चीज़ को भेज दिया जाएगा। फॉर एग्जाम्पल केरला में रॉ राइस चाहिए तो रॉ राइस भेजा जाए। कर्नाटक जो है वो मेनली रॉ राइस खाता है, तो वहाँ रॉ राइस जाता है। केरला में बॉइल्ड राइस खाते हैं लोग, तो वहाँ बॉइल्ड राइस भेज देते हैं। का सारा जो प्रोड्यूस है वो स्टेट गवर्नमेंट और सेंट्रल गवर्नमेंट मिल करके उसको खरीदेगा, और उनको MSP जो है वो हम लोग इंश्योर करेंगे, सेंट्रल गवर्नमेंट एज वेल एज ये स्टेट गवर्नमेंट, कि उनको MSP पूरा का पूरा मिले और किसानों का कहीं से अहित ना हो। दे शुड बी गिवन, उनको पूरा का पूरा दाम मिलना चाहिए, जो उनकी लागत है उससे बढ़ के मिलना चाहिए। जो सेंट्रल गवर्नमेंट डिसाइड करती है कि इस साल धान का MSP इतना रहेगा, वो मिलना चाहिए उनको, और मिलता है। अभी आप देखिए इस समय पूरे निज़ामाबाद में परचेजिंग जोरों पर है। धान के तमाम PPC कहते हैं सेंटर्स खुले हुए हैं, वहाँ हम लोग भी विजिट करते हैं। धान की क्वालिटी बहुत अच्छी है और MSP सबको मिल रहा है, 72 घंटे के अंदर पेमेंट हो रहा है किसानों को। ज़्यादातर चीज़ें ऑनलाइन हो गई हैं, तो बहुत ही सुचारू रूप से काम चल रहा है।
हमको गोडाउन की ज़रूरत होती है, हम गोडाउन जितने भी हैं यहाँ काफ़ी गोडाउन है, हायर कर लेते हैं थोड़ी सी है, क्योंकि ये ऐसी इंडस्ट्री है कि इसमें मशीन से काम बहुत कम हो पाता है, लेबर को ही बैग को उठाना है, रखना है, स्टैकिंग करना है। तो मशीन हम मालिश की प्रॉब्लम ज़रूर है, लेकिन वो धीरे धीरे 10 दिन में ख़त्म हो जाएगी। आप वो भी बेचारे दिन भर लगे रहते हैं, उनको भी छोटा शहर है, दिक्कतें हैं, लेकिन ये सब हम लोग कोशिश करके सबके साथ बैठ करके, कलेक्टर साहब से भी मीटिंग होती है, जेसी साहब रोज़ टच में रहते हैं, तो हम लोग इसको स्मूथली इस प्रोक्योरमेंट को पूरा कर लेंगे, हर साल करते ही हैं। నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అంటే రెండు కామారెడ్డి నిజామాబాద్ రెండు కలిపి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ కిందకి వస్తుంది. పోయిన సంవత్సరం 2018తో పోలిస్తే 19లో 20% ఎక్కువ ప్యాడీగా ఉంటుంది. నిజామాబాద్లో మేము 18-19లో 3.67 తీసుకుంటే ఈరోజు 21-27కి వచ్చేలకి 8.50 అంటే 5 లక్షల టన్నుల ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. స్వతహాగా నిజామాబాద్ అనేది ప్యాడీ కల్టివేషన్ డిస్ట్రిక్ట్. సో ఈ మన వద్ద నుంచి బాయిల్ రైస్ అయితే కేరళకి, తమిళనాడుకి వెళ్తుంది, రా రైస్ అయితే కర్ణాటకకి వెళ్తూ ఉంటుంది. పోయిన సంవత్సరం 317 వరకు, కరోనా సమయంలో అయితే 354 వరకు చేశారు. అంటే రోజుకి ఒకటి చొప్పున చేశారు. కరోనాకి అందరూ రెస్ట్ తీసుకున్నా కానీ ఎఫ్సిఐ మాత్రం డే అండ్ నైట్ వర్క్ చేసింది మాత్రం చాలా, ప్రతి ఒక్కరికి 80 కోట్ల మందికి రేషన్ ఇచ్చిన దానికన్నా ఎక్స్ట్రా రేషన్ ఇచ్చాం. అంటే 5 కేజీలు ఎప్పుడు ఇచ్చేటువంటి రేషన్ ని ఎక్స్ట్రా ఇంకొక 5 కేజీలు ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ 80,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలనే ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. తర్వాత ఇంకొకటి నిజామాబాద్ గ్రేట్నెస్ ఏంటంటే ఫోర్టిఫైడ్ రైస్ బలవర్ధక నిజామాబాద్ లోనే ఈ తెలంగాణలో ఇంట్రొడ్యూస్ చేశారు. 11/5/2021 ఫస్ట్ టైం నిజామాబాద్ లో మనం తీసుకోవడం జరిగింది. పోయిన సంవత్సరం 125,000 టన్నుల వరకు ఫోర్టిఫైడ్ రైస్ తీసుకున్నాం. ఈ యొక్క బలవర్ధక రైస్ ఏంటంటే మన యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి ఈ ఐరన్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉన్నటువంటి జరుగుతూ ఉంటుంది. వారికి తెలియదు, దాన్ని ఏమంటారంటే హిడెన్ హంగర్ అనేటువంటి డిసీజ్ లాగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి వారికి తెలియదు. అది ఎప్పుడంటే ప్రెగ్నెన్సీ టైం టెస్ట్కి వెళ్ళినప్పుడే చెప్తాడు ఆయన, నీకు ఐరన్ డెఫిషియన్సీ ఉందమ్మా. సో ఇది నుంచి ఓవర్కమ్ అవడం కోసం భారత ప్రభుత్వం ఈ ఫోర్టిఫైడ్ రైస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ద్వారా ఒక్కొక్క కేజీకి 70 రూపాయలు ఎక్స్ట్రా అదనంగా ఇస్తూ ఈ దేశం మొత్తం ఈ మార్చి 23 కల్లా ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. తర్వాత ఇంకా ఎన్నో టెక్నాలజీస్ కొత్తగా ఏదైతే పాత బియ్యం ఇవ్వకుండా కొత్త బియ్యం ఇవ్వాలి, ప్రొక్యూర్మెంట్ అనేది త్రూ మిల్లింగ్ రైస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కూడా కొత్త మిక్స్డ్ ఇండికేటర్ మెథడ్ అనేది కూడా తీసుకురావడం. సో ఈ యొక్క నిజామాబాద్ లో ప్యాడీ గతంతో పోల్చుకుంటే వరి ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో అంత కూడా సిఎంఆర్ కింద సివిల్ సప్లైస్ పర్చేజ్ చేస్తున్నారు. దాని నుంచి భారత ఆహార సంస్థ రా రైస్ గా, బాయిల్ రైస్ గా తీసుకుంటుంది. ఇప్పుడు రా రైస్, బాయిల్ రైస్ సైమల్టేనియస్ గా తీసుకుంటున్నాము. బాయిల్ తీసుకోవటం అనేది ఏం లేదు, బాయిల్ కూడా తీసుకుంటాం. వస్తే దాన్ని బట్టి ఎక్కువగా కొంటాం. ఎంత మినిమం 5 లక్షల నుంచి 7 లక్షల వరకు తీసుకుంటాం. 7 లక్షలు. ఓపెన్ మార్కెట్ లో ప్యాడీ రేట్ ఎక్కువ ఉంటే ఎఫ్సిఐకి రాదు. కావాల్సిన అమౌంట్ ని కరెక్ట్ గా అందజేయడానికి మినిమం సపోర్ట్ అనే కాన్సెప్ట్ తో మేము ఉంటాం. ఎప్పుడు ఈ దేశం మొత్తంలో రకరకాల వాతావరణ కండిషన్ పంట పండాలి. మన దగ్గర ఉన్న జనాభా తెలంగాణ తీసుకుంటే మన దగ్గర అదే వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు, కర్ణాటక లాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న జనాభా కన్నా తక్కువ పంట పండుతుంది. అలాంటప్పుడు ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ ఉన్నప్పుడు వాటిని స్టెబిలైజ్ చేయడానికి కూడా మేమే ముందు వరుసలో ఉంటాం. ఎక్కడైతే ఎక్కువ పంట వస్తుందో అక్కడ మేము ప్రొక్యూర్మెంట్ చేస్తాం. ఎక్కడైతే పంట తక్కువ ఉందో వాళ్ళకి ఫీడ్ చేయడానికి, వాళ్ళకి సరిపడా సరుకును, వాళ్ళకి సరిపడా ఆహార ధాన్యాలను మేము సరఫరా చేస్తాం. అందరికీ నమస్కారం. మేము ఈరోజు మా యొక్క రీజనల్ ఆఫీస్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అండ్ ఎఫ్సిఐ ఆపరేషన్స్ ఎఫ్ఎస్టి డిచ్పల్లిలో ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క మీడియాని ఆహ్వానించడం ఎందుకంటే మేము చేస్తున్నటువంటి ఆపరేషన్స్ అన్నీ కూడా ప్రజలకి తెలియపరచాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మొదటగా ఏంటంటే
మేము ప్రొక్యూర్మెంట్ ఆస్పెక్ట్లో ఉంటాం. ఒకప్పుడు నిజామాబాద్లో 3 లక్షల టన్నుల రా రైసు లేదా బాయిల్డ్ రైస్ తీసుకోవడం జరిగేది. ఈరోజు 7 లక్షల టన్నులు, అంటే ఆల్మోస్ట్ 50% రైసు మేము యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. మేము రోజు ఒక్క రేక్ చొప్పున, గడిచిన సంవత్సరం అయితే 317 రేకులు ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకి పంపించడం జరిగింది. అలాగే మేము మొట్టమొదటిసారిగా మన నిజామాబాద్ డిస్టిక్లో ఫోర్టిఫైడ్ రైస్ స్టార్ట్ చేయడం జరిగింది పోయిన సంవత్సరం 2021లో. సో అలాగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము ప్రజల కోసం ఎంతో శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఉన్నాం. ఈ మంచి క్వాలిటీ కూడా ఏదైతే రైతుల దగ్గర నుంచి మిల్లర్లు తీసుకుంటారో, ఇది సివిల్ సప్లైస్ వారు ప్యాడీ పర్చేజ్ చేస్తారో వారి నుంచి మేము రైస్ తీసుకోవడం జరుగుతుంది. గడిచిన సంవత్సరం 2160 కోట్ల రూపాయల సుమారు రైస్ మేము ఇక్కడ కొనటం జరిగింది. దాన్ని వివిధ రాష్ట్రాలకు కూడా అందించడం జరుగుతూ వచ్చిందనమాట. సో ఈ కార్యక్రమానికి మీరు వచ్చి ఇదంతా ఇష్టానికి అనేది ఏమి లేదు. అక్కడ ఉన్నటువంటి డిఫిషియెంట్ని బట్టి బాయిల్డ్ రైస్ కేరళకి, తమిళనాడుకి పంపించడం జరుగుతుంది. రా రైస్ అయితే కర్ణాటకకి, వెస్ట్ బెంగాల్కి, జార్ఖండ్కి కూడా పంపించడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే జరిగిన 7 లక్షల ప్యాడీ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే 1,30,000 టన్నులు పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఎంత వస్తే దాని ప్రకారం క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. గవర్నమెంట్ అలాట్ చేసిన దాని ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. మా తరపు నుంచి ఎటువంటి లేదు. ఈ సిఎంఆర్ ద్వారా తీసుకోవడం వల్ల మినిమం సపోర్ట్ ప్రైస్ అనగా కామన్ వెరైటీకి 2,040 రూపాయలు, గ్రేడ్ ఏకి 2,060 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. దాన్ని పక్కగా అమలు చేయటం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇది ఆన్లైన్ సిస్టమ్, ఓపీఎంఎస్ ద్వారానే తీసుకుంటాం. వారికి దాని ద్వారానే డబ్బులు కూడా అందజేయటం జరుగుతుంది. हुआ FSD डिचपल्ली निज़ामाबाद में, उसमें हम लोगों ने आपके समक्ष ये रखा कि कैसे FCI चावल को प्रोक्योर करता है और कैसे उसका प्रिजर्वेशन गोडाउन में किया जा सकता है। और इस संबंध में जितना भी डिपो से रिलेटेड या क्वालिटी कंट्रोल से रिलेटेड चीज़ें हैं वो हम लोगों ने आपके समक्ष एक्सप्लेन करी। और ये देखा गया कि FSD डिचपल्ली जो है सरकार की जो भी स्कीम्स हैं उसको कैसे लागू करता है। तो आज आप लोगों का जो आना है वो आई एम रियली ग्रेटफुल टू यू कि आप लोग आए और अपने समय निकाल करके FCI जो कार्य कर रहा है FSD डिचपल्ली और निज़ामाबाद में उसको समझा और अपने इसको आप लोग भी प्रचार प्रसार में हमारी सहायता करेंगे। धन्यवाद।